పాన్ అండి. పాన్లో మాకు సరిపడా బియ్యం పోసానండి. ఎలా పెడతాననేది చూడండి ఒక్క నిమిషం. దాంట్లో ఏమేమి పెట్టి పెడతాననేది తొందరగా వస్తుంది. అన్నము పప్పు ఒక్కసారి. బియ్యం కడిగానండి. సరిపడా నీళ్ళు పోసాను. ఇదిగోండి బియ్యం కడిగి పెట్టాను. అంటే ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఇగో దీనికి సరిపడా బాక్స్ ఒకటి తీసుకున్నానండి. దీంట్లో పప్పు, ఒక అరగిద్ద పప్పు, కందిపప్పు కడిగేసాను. నీళ్ళు పోస్తున్నాను. కొంచెం బియ్యం ఇలా అనేసి దీనికి సరిపడా నీళ్ళు పోసిన తర్వాత చూసుకొని బాక్స్ పెడితే బియ్యం అనేది సరిపడా నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ బాక్స్ కొంచెం బియ్యం లోపలట్టని బాక్స్ నిలిచేలాగా పెట్టి పప్పుకి సరిపడా నీళ్ళు పోసి దీంట్లో టమోటా కానీ చిన్న దోసకాయ కానీ వేస్తాను చూడండి. ఏదో టమోటా అయినా దోసకాయ అయినా వేస్తాను చూడండి ఒకసారి. అంటే దానికి సరిపడా కొంచెం అరగిద్ద పప్పుకి దానికి సరిపడా బాక్స్కి 3 టమోటాలు చిన్నవి 3 తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయ పడితే మొత్తం వేస్తా, లేకపోతే సగం వేస్తా. పెద్దది చిన్నవి లేవు. ఇక ఈ 3 దాంట్లో తరిగి కట్ చేసి వేస్తా. ఇదిగోండి కట్ చేశాను. ఈ మొక్కలు ఆ బాక్స్లో పోస్తున్నానండి. బాక్స్లోనే టమాటా ముక్కలు, సగం ఉల్లిపాయ కట్ చేశానండి. పడితే మళ్ళీ వేస్తాను, పడుతుంది అది కూడా కట్ చేసేస్తాను. ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 2 వేసేసానండి. వీటికి సరిపడా నీళ్ళు పోస్తున్నా. నీళ్ళు అవన్నీ పోసించారు. చింతపండు వేరే బాక్స్లో అయినా పెట్టచ్చు, లేదు ఇది కలవదు కాబట్టి చిన్న పెసరే కాబట్టి తడిపి ఒక పక్కన పెడుతున్నా. అలా మూత పెట్టేసానండి. ఇది సింపుల్గా వస్తుంది. 2 మనుషులకి సరిగా వాడుకుంటే 3 మనుషులకి వస్తుంది కూర, అన్నం. ఇట్లయితే పప్పు అన్నం ఒకసారి వస్తాయి, ఉప్పు కారపప్పు టమాటాతో. అందుకని అలా చేస్తానండి ఒక్కొక్కసారి. మూత పెట్టేసి ఇంకా ఎప్పటిలాగే విజిల్ పెట్టి పొయ్యి వెలిగేయటమేనండి. ఇలా చేస్తే ఒక్కొక్కసారి ఎవరన్నా చుట్టూ వచ్చినప్పుడు ఒక మనిషి ఒక కూర సపరేట్గా చేసుకొని ఇట్లా పప్పు, ఉప్పకారపప్పు అంటే 2 కూరలుగా అవుతాయండి. లేదు ఒక్కోసారి బద్ధకంగా ఉంటే
ఈ పాన్లో సరిపడా బాక్స్ తీసుకొని ఇలా పెడతానండి. మాకు సరిపోయిద్ది ముగ్గురికి, నేను ఆయన మా అబ్బాయి, ముగ్గురికి సరిపోతుంది. ఆ పప్పు పెట్టానండి. వచ్చిన తర్వాత విజిల్ అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తానండి ఉడికింది లేనిది. ఇలా నలిపేస్తే నలుగుతుందండి. సరిపడా ఉప్పు, నేను కల్లుప్పు వేస్తానండి. కారం, సరిపడా కారం అంటే కొంచెం మిరపకాయలు వేసాం, కొంచెం వేస్తున్నాను. ఇలా చిన్నగా స్పూన్తో కరిగేలాగా ఒక పక్కేసి అట్ట ఎనిపినట్టు లైట్గా అంత మట్టికి పప్పు బాగా ఉడికే ఉంటుందండి. ఇవి కలిసేలాగానే నొక్కి అట్ట అదిగోండి పప్పు ఉడికింది. అట్లా ఎనిపిన తర్వాత మొత్తం ఒక్కసారి కలిపెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. అదంతా కలిసేలాగా అదిగోండి మొత్తం అడుగు నుంచి ఒక్కసారి అలా అట్లా ఎనిమినట్టు కలిపెట్టామంటే ఇంకా తాలింపు పెడుతున్నాను. వస్తున్నాను ఒక్క నిమిషం. పసుపు, తాలింపండి, పప్పు తాలింపు పెట్టానండి. మొత్తం కలిపేసి ఇంకా అయిపోయింది. పప్పు రెడీ అయింది. అన్నము ఒకసారి వచ్చింది. అదిగోండి అన్నం పప్పు ఒకసారి వచ్చింది, టమాటా పప్పు. ఇప్పుడు తిని చూసి టేస్ట్ చూసి చెప్తాము. ఇంకా పప్పు అన్నం ఆయన పెట్టానండి, టమాటా పప్పు. తిని చూసి చెప్తారు. టమాటా పప్పు సూపర్గా ఉంది. అదండి.